ఒరే 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 ఏం సినిమాలు తీస్తున్నారా? ఆబ్సెషన్ సినిమా చూసి వస్తుందని ఇప్పుడే సందీప్ రెడ్డి వంగ అని అంటాడు కదా, మార్కెట్లో కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అవి కొడితే బ్రెయిన్లో రేడియోలూసెంట్ ఇమేజెస్ ఉండిపోతాయని. దిస్ ఈజ్ దట్ ఫిలిం. అమ్మా, ఈ సినిమా గురించి May 15th నుంచి వింటున్నా. ఓవర్సీస్లో ముందర రిలీజ్ అయిపోయింది, ఆ సినిమా అదిరిపోయింది, అది ఇది హారర్ థ్రిల్లర్, ఇంత తక్కువ బడ్జెట్లో తీస్తారు, అంత పెద్ద హిట్ అయిపోయింది అంటే డబ్బా అని ఈ ఫీలింగ్తోనే వెళ్ళాను. అండ్ దానితో నేను వెళ్ళిన థియేటర్ జనాలందరూ అని అవుతున్నారు ముందర నుంచి. అబ్బా ఏదో థ్రిల్లర్ సినిమా అంటున్నారు, నవ్వి వీళ్ళు మొత్తం అంతా మూడ్ ఖరాబ్ చేసేటట్టున్నారు అని అనుకున్నా. స్టార్టింగ్లో అట్లనే చేశారు. అండ్ దానికి తోడు మా థియేటర్లో సబ్ టైటిల్స్ లేవు. ఇంకా గాన్రా సినిమా అని అనుకున్నా, కానీ జస్ట్ 10 minutes into the ఫిల్మ్ అందరు సైలెంట్. అంటే 2-3 సీన్లు అయితే నాకు ఈ హారర్స్ అన్న థ్రిల్లర్స్ అన్న కొంచెం భయం అనమాట. ఇట్లా చెవులు మూసేసుకుంటా, ఏదన్నా రాబోతుంది అంటే చెవులు మూసేసుకుంటా. మా ఫ్రెండ్ గారు ఊరికే అయ్యే చేది అంటున్నాడు. ఒక సీన్కి అయితే వాడు నా చేయి తిప్పేసి ఉలికిపడ్డాడు. ఇప్పుడు అర్థమైందా? అండ్ ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో ఒకటి ఉంటుంది, ఏదైనా ఒక మంచి మూమెంట్ పడగానే క్రేజీ అని అనిపిస్తుంటుంది. అలాంటి ఫీలింగ్ మొత్తం థియేటర్కి ఒకటేసారి వస్తే అండ్ లైన్ వైజ్ వింటే కదా ఇంతే కదా అని అనిపిస్తుంది. కానీ జస్ట్ వెయిట్ ఫర్ ద పర్ఫార్మెన్సెస్. హీరోయిన్ అయితే చితొక్కటి అదిగో అక్కడ కనిపిస్తుందా, అక్కడ వేసింది. యూ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. ఏం సైక్ సినిమా రా నాయన. నేను ఇంకొన్ని రోజులు అమ్మాయిలతో మాట్లాడాలన్నా, లైట్ లేని రూమ్లో ఉండాలన్నా. నమస్తే అన్న. రైట్ మరి.